చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడు అయిన మా తండ్రి, గడిచిన 3 దినాలు నీ కృపలో మమ్మల్ని కాపాడి ఈ 4వ దినాన ఈ విధముగా నిన్ను స్తుతించడానికి, నీ నామమును బట్టి ప్రార్థించుటకు మీరు మాకు చూపిన కృపను బట్టి అనేక వందనములు. కూడి వచ్చిన బిడ్డలను దీవించమని చదవబడిన వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండగా, వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఉపవాస దీక్ష కార్యములో ఏకీభించిన మీకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. చదవబడినటువంటి ఈ 4వ అధ్యాయములో 31 వచనాన్ని మనము క్షుణ్ణముగా చదివిన వారమై ఉన్నాము. ఈ లేఖనములలో దేవుని యొక్క మాటకు లోబడినటువంటి మోషే తిరిగి అనగా యొక్క ఐగుప్తునకు వచ్చేట మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుని యొక్క చిత్తమును సంపూర్ణ విధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క లేఖన భాగములలో మోషే చెప్పినటువంటి 3 సాకులు మనకి కనబడుతుంటాయి. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగిను, అందుకు అతడు కర్ర అనెను అనే మాటను మనం చూసాము. అనగా బైబిల్ గ్రంథములో అనేకమైన కర్రలను మనం చూస్తూ ఉంటాం. పాపము, పాము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ పాపములో నుండి ఒక పాను తీసేస్తే ఏమవుతుంది? పాము. అలాగని ఈ పాపములో నుండి మూను తీసేస్తే పాప. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పాపం చేయించినటువంటి మానవుని రక్షించడానికి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తున్నాము. అలాగని దేవుడు తాను నిర్మించుకున్నటువంటి మానవుణ్ణి, అనగా తన గర్భమందు అనే మాటను మనం చూస్తాం. ఎందుకంటే వాక్యములో మనము నేడు నేను నిన్ను కనియున్నాను అనే మాటను బట్టి ఆయనకు మనం ఏమై ఉన్నామంటే కుమారులమై ఉన్నాము, కుమార్తెలమై ఉన్నామనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ ఈ యొక్క మూని మనం తీసేసేటప్పుడు పాప అనే మాటను మనం చూస్తూ ఉంటాము. అయితే మనకి ఈ యొక్క అధ్యాయంలో కనపడేది ఏంటంటే పాము. ఈ పాము యొక్క తోకను పట్టుకునగాని అదేమవుతుంది? తన తల క్రిందకుంటుంది, తోక ఏమో చేతిలో ఉంటుంది. అంటే దాని తోక కిందకుంది. అందుకని ఈ యొక్క పామును లేక ఈ కర్రను
కర్ర అనగా ఫరో అన్నారు. కర్ర అంటే ఫరో అనగా అధికారమునకు సూచన అనే మాటను మనం చూస్తూ ఉంటాము. బస్సు యొక్క అధికారమును కలిగినటువంటి ఫరోను ఏం చేయాలి? జయించాలి. అంటే ఫరోను మరి ఓడించాలి. ఫరోను ఓడించేటప్పుడు ఫరో ఏమవుతాడు? పామును మనం ఓడించేటప్పుడు ఆ పాము ఏమవుతుంది? తల క్రిందులవుతుంది. దాని తల కిందకు వస్తుంది, తోక మన చేతిలోనికి వస్తుంది. అందుకని బస్సు యొక్క మరి పాములంటి లేక కర్రలంటి ఫరోను అనగా ఏం చేయాలంటే ఆడించాలి. ఆడించాలంటే దేవుని యొక్క చేతిలో ఒక పాత్రగా వాడబడాలి మనము. అందుకే ఈ కర్రల కొరకు బైబిల్ గ్రంథంలో అనేకమైన కర్రలను మనం చూస్తూ ఉంటాము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 4వ వచనములో యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగాని అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగాని అది అతని చేతిలో కర్ర అయ్యెను. ఈ పాము ఏమైపోయిందంటే కర్ర అయిపోయింది. అనగా మోషే చేతిలో ఉన్న ఆ అల్పమైనటువంటి కర్ర దేవుని యొక్క శక్తి మూలముగా దేవుని కర్రగా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. 20వ వచనములో చూడండి. దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయిను. ఎవరి కర్రది? దేవుని కర్ర. ఒకప్పుడు దేవుని కర్ర, కానీ ఎప్పుడైతే మోషే చేతిలోనికి వచ్చిందో ఇప్పుడు మోషే కర్రగా మార్చబడింది. అనగా మోషే చేతిలో ఉన్నంత కాలము ఆ కర్రను అనేక దినాలు అనేక పరిణామములు అతడు తన మందన కాసేటప్పుడు అనగా తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆయా పొలాల మీద ఆయా గత్తర స్థలములలో కర్రను పడేశాడు, కానీ ఎప్పుడూ కూడా అది పాముగా మారలేదు. కానీ దేవుని మాటను బట్టి దేవుడు అడుగుతున్నాడు, మోషే నీ చేతిలోనిది ఏమిటి అనేటప్పుడు మోషే అంటున్నాడు, ఇది కర్ర అన్నాడు. వెంటనే దేవుడు ఆ యొక్క కర్రను ఆశీర్వదించాడు. అనగా దేవుడు ఆ కర్రని కింద పడవేయమనగానే అది పాము అయిపోయింది. అంతవరకు కూడా మోషేకే తెలియదు. మోషే కూడా కర్రన పాముగా మారేటప్పుడు మోషే దూరముగా పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే దేవుడు అంటున్నాడు, మోషే దాని తోకను పట్టుకోనగాని భయపడకుండా తోకను పట్టుకోగానే అదేమైపోయింది? ఆ కర్ర అయిపోయింది. ఈ కర్ర అనేకమైన అద్భుతాలు చేసింది. ఐగుప్తు దేశంలో ఈ కర్ర సముద్రం మీద ఎత్తబడితే ఆ సముద్రము 2 పాయలైపోయింది. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కొట్టేటప్పుడు అది 2 పాయలైనట్లుగా మనం చూస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలైన వారు ఆరిన నేల మీద వారు ప్రయాణము కొనసాగించారు. రెండవదిగా ఈ కర్ర ఎత్తబడితే గొప్ప సైన్యము ఆగిపోయింది. అనగా ఆ యొక్క సైన్యము ఆగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కర్ర ఎత్తబడితే అద్భుతాలు జరిగాయి. నాలుగోది, ఈ కర్ర బండ మీద పడితే బండ చీలిన గొప్ప అద్భుతకరమైనటువంటి మరి ఏరుల వలె అరణ్యములో నీరు ప్రవహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ కర్ర అనేకమైన అద్భుతాలు చేసింది. ఇదెవరి కర్ర అనగా మోషే గారి యొక్క కర్ర. మొదటిది మోషే కర్ర అనగా దేవుని యొక్క కృపను బట్టి ప్రతిష్ఠింపబడినటువంటి మోషే దేవుని మాట వినటను బట్టి ఆ కర్ర అద్భుతముల కర్రగా మార్చబడింది.
రెండవ కర్ర ఏమిటి అంటే అహరోను యొక్క కర్ర. సంఖ్యాకాండం 17వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం చూసి, అప్పుడు నేను ఎవని అంటున్నాడు, నేను ఎవరిని ఏర్పరచుకుందును వాని కర్ర సిగురించును. దేవుడు ఎవరినైతే ప్రతిష్ఠించుకుంటాడో, దేవుని చేత ఎవరైతే నిర్ణయింపబడతారో వారు కర్ర చిగురించుననే మాటను మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, అనగా మోషే నాయకుడిగా ఉన్నాడు, మిరియాము ప్రవక్తినిగా ఉంది, అహరోనము యాజకత్వానికి ఉరకలేస్తూ ఉన్నాడు. ఇది అన్యాయము, ఇది చాలా మోసము అని కోరాహు అనేకమైన గందరగోళము సృష్టించడానికి కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క 12 గోత్రాల్లో ఉన్నటువంటి 11 మంది గోత్రకర్తల యొద్దకెళ్ళి, మీలో ఎవడు శక్తిమంతుడు లేడా, మీలో ఎవరు యాజకత్వాన్ని చేయటానికి మీలో ఎవరికి ధైర్యము లేదని అనేకులను ప్రోత్సహించాడు, పురుకొల్పాడు. అటు తర్వాత 12 గోత్రాల నుంచి కూడా 12 మంది వచ్చినట్లుగా ఈ యొక్క సంఖ్యాకాండము 5వ అధ్యాయము అనగా 17వ అధ్యాయం 5 నుండి 8 వరకు మనం చూస్తే అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. అప్పుడు మోషే అంటున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, అయితే 12 గోత్రాల్లో నుండి 12 మందిని కూడా వారి వారి కర్రలు అనగా వారి వారి పేర్లు వ్రాయించి అవి తీసుకుని రమ్మని చెప్పమన్నాడు. వారి యొక్క గోత్రకర్తల యొక్క పేర్లు రాసుకుని అనగా దేవుని మందస్సములోనికి తీసుకుని వచ్చారు. మందస్సములో వాటిని పెట్టారు. అయితే ఆ యొక్క అహరోను యొక్క కర్ర మాత్రమే చిగురించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనములో, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర సిగిర్చిండుదట. ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఈ 12 గోత్రకర్తలు కూడా ఎండినటువంటి కర్రలను తీసుకొచ్చారు. ఏ కర్రలటవి? ఎండిపోయినటువంటి కర్రలు. లేవి కుటుంబుడైనటువంటి, లేవి వంశస్థుడైనటువంటి, లేవి గోత్రములో పుట్టినటువంటి అహరోను యొక్క కర్ర సిగిరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక అహరోను అనగా అహరోను యాజకుడు, అనగా ఈ లేవి గోత్రములో నుండి వచ్చాడు గనక అహరోను యాజకుడిగా ఇశ్రాయేల్ ప్రజలకి నియమింపబడ్డాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. అందుకంటాడు, ఇదిగో ఇతడిని నేను ఏర్పాటు చేసుకుంటున్నా అంటున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు ఎవరు? అహరోను. అహరోను యొక్క కర్ర ఏం చేసింది? సిగరించింది. ఈనాడు మనము కూడా సిగరించే వారమై ఉండాలి. అందుకే వాక్యములు అంటాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ సిగురు అనగా ఈనాడు మనము కూడా ఆ సిగురునకు చెందిన వారమై ఉన్నాము. కనుక మనము కూడా ఎండిపోయినటువంటి అహరోను యొక్క కర్ర ఎలాగో చిగురించిందో, మూడు బారిపోయిన మన జీవితాలు కూడా చిగురించాలంటే మన దేవుని యొక్క సన్నిధిలో మనం నాటబడిన వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ప్రతిష్ఠింపబడిన వారమై ఉండాలి. దేవుని చేత మనము నియమింపబడిన వారమై ఉండాలి. దేవుని చేత మనము ఏర్పాటు చేయబడిన వారమై ఉండాలి. చూడండి, ఇక్కడ కోరాహు అహరోను రాకూడదు, అహరోను అనగా ఏలిక చేయకూడదు, అహరోను యాజకుడిగా ఉండకూడదని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కానీ కోరాహు యొక్క ఆలోచన, కోరాహు యొక్క ప్రయాస ఏమైనా ఫలించిందా అంటే ఏమీ ఫలించలేదు. ఈవేళ దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము అనే విషయాన్ని మనం గుర్తించాలి. మూడో కర్ర ఎవరంటే దావీదు కర్ర. మూడవది దావీదు యొక్క కర్ర. మొదటిది
మోషే గారు చేతి కర్ర, రెండవది అహరోను యొక్క చేతి కర్ర, మూడవది దావీదు యొక్క కర్ర. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, గడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించునంటున్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు గడంధకారపు లోయలో, అనగా అంధకారం అనే చీకటి ఊపులో అతడు నివసించినా సరే ఏ అపాయమునకు కూడా భయపడలేదట. కారణం ఏమిటంటే దేవుని దుడ్డి కర్ర అతనికి తోడైంది గనుక. అనగా దావీదు కర్ర దుడ్డి కర్ర. అందుకని దేవుడు అంటాడు, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో మనం చూసి అపొస్తలుడైనటువంటి పౌలు అనగా చక్కని మాటను మనకు చూపిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అనగా అపొస్తలుల కార్యములు 13:22లో మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు ఏమై ఉన్నాడు? దేవునికి ఇష్టానుసారుడు, దేవుని కృపను ఎరిగినటువంటి వాడు, దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. తల్లి గర్భములోని పిండముగా ఉన్నప్పుడే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. అందుకే దావీదట దేవునిని ఘనపరిచే విధములో, అనగా దినానికి 10 మార్లు స్తుతి చేస్తూ ఉండేవాడట. అనగా దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దినానికి 7 సార్లు విజ్ఞాపన, జ్ఞానపరుడు అంటే దేవుని ధ్యానము చేస్తూ ఉండేవాడు, జ్ఞానపరుడు. కనుక ఇలాగున ఈ దావీదు దేవునిని నిత్యము ఘనపరిచేవాడు, దేవునిని స్తుతిస్తూ ఉన్నవాడు. అందుకే ఇదిగో ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నా ఆ కుమారుడు అంటున్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. అందుకే పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తేవాడు యెహోవా అనే మాట ఉంది. దావీదు మంద కాపరి, దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర దావీదు చేతిలో కూడా ఉంది. అనగా కర్రతో ఆ యొక్క గొర్రెలను గొడ్డలను ఎన్నో మార్లు కొట్టాడు. అది దుడ్డు కర్రగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ కర్ర చాలా బలమైనది. దావీదు యొక్క కర్ర దుడ్డు కర్ర, ఇది బలమైనటువంటి కర్రగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే దావీదు అనగా కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మనం చూస్తాము. బహుశా యేసు క్రీస్తు దావీదు వంశములోను దావీదు గోత్రములోను ఆయన పుట్టినవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. దేవుడు దావీదు యొక్క వంశమును, దావీదు యొక్క గోత్రాన్ని ప్రతిష్ఠించినట్లుగా, ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బైబిల్ గ్రంథములో పేతురు గారు ఒక మాట అంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి అంటున్నాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన స్థితితో మనము నివసించినట్లయితే, దీన స్థితిలో మనము మన కాలమును గడిపినట్లయితే, దేవుడే తగిన సమయమందు మనల్ని పైకెత్తేవాడై ఉంటాడు. దావీదు తగిన సమయమందు, దావీదు అధికారాన్ని కోరుకోలేదు. దావీదు తన అన్నల పైన అధికారము చెయ్యాలనే ఆలోచన దావీదు కలగలేదు. అందుకే దావీదు ఏం చేస్తాడంటే, తన యొక్క మందను తోలుకుని అరణ్యమునికి వెళ్ళిపోయాడు. మందన ఎక్కడో అతడు తన యొక్క మందకి ఎక్కడ ఆహారము దొరుకుతుందో, ఎక్కడ పచ్చగా దొరుకుతుందో అక్కడికి తన మందను తీసుకెళ్ళేటప్పుడు
దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు. దేవుని చేత నియమింపబడినటువంటి దీర్ఘదర్శి చెప్పిన మాట ఏమిటంటే, యెషయాతో మాట్లాడినటువంటి మాటల్లో మనం చూస్తున్నాము, వీరేనా ఇంకెవరైనా నీకు కుమారులు ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వెంటనే అంటున్నాడు, అయ్యా ఇదిగో చిన్నవాడు ఒకడున్నాడు, వాడు మంద కాపరి, పశువుల కాపరి, వాడికి ఏమీ చేత కాదు అంటుంటే వాడిని తీసుకురమ్మన్నాడు. వాడిని తీసుకుని రాగాని అంటున్నాడు కదా, ఇదిగో నేను కోరుకున్నటువంటి కుమారుడు, దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డాడు రాజుగా చేయటానికి. ఒకప్పుడు పశువుల కాపరి, ఒకప్పుడు మంద కాపరి, ఈవేళ దేవుని చేత రాజుగా పటాభిషేకం పొందినట్లుగా మన దావీదును చూస్తూ ఉన్నాం. అందుకని అనగా దైవత్సనుడు వాక్యములున్న మాటను చూసి, ఇదిగో భూలోకమును తల్లకిందులు చేయవారు అమ్మా ఇక్కడికి వచ్చి ఉన్నారంటున్నాడు. అనగా భూలోకమును తల్లకిందులు చేయవారు. ఈవేళ దావీదు అనగా రాజుగా అవుతాడని ఎవరు తలంచలేదు, కానీ దేవుడే దాన్ని తల్లకిందులు చేస్తాడు. అందుకని మనము కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. అనగా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం హెచ్చింపబడతామనే మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక మూడవది ఎవరంటే దావీదు యొక్క కర్రగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత నియమింపబడినవాడు దావీదు. నాలుగో కర్ర సౌందర్యము కలిగినటువంటి కర్ర, సుందరమైనటువంటి కర్ర, అందమైనటువంటి కర్ర. నాలుగవ కర్ర జకరియా గ్రంథము 11వ అధ్యాయము, జకరియా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సౌందర్యమును కర్రను తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను చేయనట్లుగా దానిని కనుక సౌందర్యమును, ఈ సుందరమైనది అందమైనటువంటి కర్రను మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ. అందుకని నా రూప లావణ్యములివ్వగో నీ రూప లావణ్యములగును అంటున్నాడు. అలాగని సూర్యుడు పువ్వులెక్కెంతో సొగసైన రంగులద్దును అంటున్నాడు. సారోను పుష్పము అనగా ఈ సౌందర్యము అనగా క్రీస్తును బట్టి మనకి కలుగుతున్నది. క్రీస్తును బట్టి ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఈ కర్ర సౌందర్యము కలిగిన కర్ర. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘముతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 19వ వచనములు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు. ఏ వేదనట? ప్రసవ వేదన కలుగుతున్నదట. కనుక మనకి ఏ రూపము కావాలి అనగా సుందర రూపము. ఆయన సుందరుడై ఉన్నాడు. ఆయన అనగా సుందర రూపము కలిగినటువంటి క్రీస్తు తను ప్రేమించి తన రక్తమిచ్చి శుద్ధీకరించినటువంటి తన సంఘము ఎలాగుండాలట? సుందరమైనదై ఉండాలట. అందుకని సూర్యుడు పువ్వులెక్కెంతో సొగసైన రంగులను అద్దేవాడైనాడు నీతి సూర్యుడైన క్రీస్తు ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఇచ్చినటువంటి ఈ యొక్క సౌందర్యమైనటువంటి కర్ర. అంటే మనము
మనలో క్రీస్తు యొక్క రూపము ప్రతిష్ఠింపబడాలి అంటున్నాడు. నాలుగవది బంధమను కర్ర. నాలుగవది సౌందర్యమైనటువంటి కర్ర అవుతే, ఐదవది బంధము అనే కర్ర. ఎక్కడుంది? ఈక హోషేయ గ్రంథములోనే మనం చూస్తూ ఉన్నాము, ఈ లేఖన భాగంలోనే మనం చూస్తున్నాము. అనగా ఈ యొక్క బంధాన్ని అనగా జకరియా గ్రంథములోని మనం చూస్తాము. అదే విధముగా మరి యొక్క బంధము 11:7 రెండు కర్రలను చేత పట్టుకుని. ఎన్ని కర్రలట? 2 కర్రలు. ఒకటి సౌందర్యం అనే కర్ర, రెండవది బంధం అనే కర్ర. ఈ 2 కర్రలు మనకి ఇక్కడే కనపడుతున్నాయి. ఈ బంధం అనే కర్ర యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మనం చూస్తున్నాము. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన యొద్ద పెరుగును అంటున్నాడు. అనగా క్రీస్తునకు మనకి బంధము ఏర్పడింది. ఎలాగో బంధం ఏర్పడింది అంటే, ఇదిగో నేడు నేను నిన్ను కనియున్నాను గనుక నీవు నాకు కుమారుడివైనావు, నీవు నాకు కుమార్తెవైనావు అంటున్నాడు. నేను నీకు తండ్రినై ఉన్నాను అంటున్నాడు. అందుకని ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తానంటున్నాడు. ఇది దేన్ని బట్టి వస్తుంది? రక్త బంధము అనగా రక్త బాంధవ్యము, బంధుత్వము. క్రీస్తునకు మనకి బాంధవ్యం ఏర్పడింది. ఎప్పుడైతే మన క్రీస్తు రక్తములో కడగబడ్డామో, ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అనగా బాప్తిసం తీసుకున్నాము, అప్పుడు మనము క్రీస్తునకు మనము బంధువులమైనాము. అప్పుడే మనము క్రీస్తుతో మనతో క్రీస్తునకు ఏమేర్పడిందట? సంబంధము. అందుకనే మనం క్రీస్తును ధరించుకున్న వారమై ఉన్నాము కనుక క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఎక్కడుండాలట? లోపల ఉండాలి. బయట అందుకే అంటాడు, నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన వాడా ఆ లోపలికి రమ్మంటున్నాడు. మనం దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆరోది మనం ఇందాక చదువాం, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మనం చదువాం. ఏ కర్రది? ఆ కొల కర్ర. ఆ మొదటి వచనంలో మరియు అతడు చేతి కర్ర వంటి ఒక ఆ కొలకర్రను నాకిచ్చి, ఒక కొలకర్ర. బహుశా గతములో మన పూర్వీకులైన వారు ఈ చైను లింకులు మన సమీపంలో మనకి దొరకలేనప్పుడు మన పెద్దవారు ఏం చేస్తారంటే, ఒక కర్రని తయారు చేసి ఆ కర్రతో ఆ కొలతలు కొలుస్తూ ఉండేవారు. ఆ కర్రతో కొలుస్తూ ఉండేవారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క చేతి కర్ర వంటి ఒక కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వెయ్యి అంటున్నాడు. అలాగని ఆ కొలత వేసిన తర్వాత ఆలయములో పూజించిన వారిని లెక్క పెట్టుము అంటే, లెక్క పెట్టే కర్ర, కొలత కొలిసే కర్రని మనం చూస్తున్నాము. ఈ కొలకర్ర దేవుని ఆలయములోన భక్త జనంగాన్ని ఏం చేస్తుందట? పూజిస్తున్న వారిని లెక్క పెడుతుందట. ఈ దినము జూలై 4వ తారీఖు
ఈ యొక్క జూలై నెల 4వ తారీఖున ఎంతమంది దేవుని మందిరములో ఆయనను పూజించడానికి వచ్చారని పరలోకము నుండి ఒక దేవదూత దిగొచ్చి ఆ దూతట ఒక్కొక్కన పేరు రాసుకుని ఆ లిస్టు ఎవరికి చూపిస్తుందట? దేవునికి చూపిస్తూ ఉంటుందట. ఈ దినాన ఇంతమంది మందిరములోనికి వచ్చి, అయ్యా ఇదిగో వారే ఆరాధిస్తూ ఉన్నారు, వారే పూజిస్తూ ఉన్నారనట. ఆ పేర్లు రాయటానికి దేవుడు ఒక దూతని ఏర్పాటు చేస్తాడట. అందుకే ఇది ఏ కర్ర అమ్మా? కొలకర్ర, అంటే కొలత వేసే కర్ర. మన భక్తి ఎంత ఉంది, మన విశ్వాసం ఎంత ఉంది, మనము దేవునిలో ఎంతగా కొనసాగుతున్నామని ఆ కర్రే మనల్ని పరీక్షిస్తూ ఉంటుందట. బస్ మనము అనగా మన యొక్క శరీరములో ఉన్న ఆ యొక్క రక్తమును కొంత తీసుకుని ఆ కొంత రక్తాన్ని మనమే ఒక ల్యాబ్కి తీసుకెళ్తే ఆ కొంచెము రక్తము మన యొక్క శరీర దేహాత్మలో ఉన్న అన్ని అవయవాల యొక్క బలహీనతలను అది ఏం చేస్తుంది? చూపిస్తూ ఉంటుంది. నీవెంత బలవంతుడవైనా, నీవెంత ఎత్తైన వాడవైనా, నీ శరీరంలో ఉన్న శరీర తత్వాన్ని పరీక్షించేది ఏమిటి అంటే రక్తము ద్వారానే పరీక్ష జరుగుతుంది. అలాగని నీ భక్తిని బట్టి నీకు కొలవబడుతూ ఉంటుందట. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను కొలుస్తూ ఉంటాడు. కనుక మన విశ్వాసము ఏమవ్వకూడదు? తరిగిపోకూడదు. అందుకే మన విశ్వాసమును గట్టిగా చేపట్టుకోవాలి. ఇక 7వ కర్ర ఏమిటంటే చేతికర్ర. ఏ కర్ర అట్టిది? చేతికర్ర. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో, నా జనులు తాము పెట్టుకునిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతిని తెలియచేయును. అంటే ఆ చేతి కర్ర వారి సంగతి తెలియజేస్తుందట. ఏమ్మా? మోషే చేతికర్ర అద్భుతాల్ని తెలియజేసింది, అద్భుతాల్ని చేసింది, అనేకులకు దాన్ని చూపించింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చేతికర్ర నీ సంగతిని తెలియజేస్తుందట. అంటే ఈ చేతికర్ర నిన్నేం చేస్తుంది? స్కాన్ చేస్తుందన్నమాట. ఏం చేస్తుందట? మనమే మన యొక్క ల్యాబ్కి వెళ్ళేటప్పుడు మనము స్కానింగ్ తీయించుకుంటాం. ఆ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు అనగా నీతో వచ్చిన 10 మందిని తీసుకెళ్తావా? తీసుకెళ్ళరు. ఆ యొక్క థియేటర్లోనికి వెళ్ళిన తర్వాత నిన్ను పడుకోబెడతారు. తర్వాత నీవు స్కాన్ చేయబడతావు. నీ శరీరం అంతా స్కాన్ చేయబడుతుంది. అంటే నీ అవయవాల్లో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా అది ఏం చేస్తుంది? స్కాన్ చేస్తుంది. అంటే నీ శరీర సంగతినది బయలుపరుస్తుంది. అలాగనే బైబిల్ గ్రంథమట విశ్వాసిని ఏం చేస్తుందట? స్కాన్ చేస్తూ ఉంటుందట. ఈ బైబిల్ గ్రంథమే మనకి ఎటువంటిది ఏమ్మా? స్కానింగ్ లాంటిది. అందుకని సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనములు అంటాడు, సంగతి మరుగు చేట దేవునికి ఘనత. సంగతిని మరుగు చేట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనతట. దేవుడేమో మరుగు చేసేవాడై ఉన్నాడు, రాజులేమో శోధించేవారై ఉన్నారు. ఎవరు గొప్పవాళ్ళు ఏమ్మా?
ఎవరు గొప్పవాళ్ళు? దేవుడే గొప్పవాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరిగితే అంటున్నాడు. అనగా మనము తల్లి గర్భము నుండి భూమి మీద మనుగడ సాగించే వరకు కూడా ప్రతి కార్యము కూడా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. అందుకని ఆయన చూచుచున్న దేవుడే ఉన్నాడు. కనుక ఈ యొక్క 7వ కర్ర చేతి కర్ర. ఏమ్మా? 7వ కర్ర చేతి కర్ర. చేతిని పట్టుకుంటే మన పల్స్ యొక్క పరిస్థితి డాక్టర్ గారు చెప్పేస్తూ ఉంటాడు. ఏమ్మా? వైద్య నిపుణులైనటువంటి వారు డాక్టర్ గారు వచ్చి నీ పల్స్ చూడగానే, నీ పల్స్ ఎలాగుందో నీ చేయి పట్టుకోగానే ఆయన చెప్తూ ఉంటాడు. అలాగని నీ స్థితిగతులను కూడా నీ చేతి కర్రీ దానిని ఏం చేస్తుందట అమ్మా? వెల్లడి చేస్తుందట. కనుక ఇలాగున మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో దేవుని శక్తి చేత అద్భుతములు చేసినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము. దేవుని చేత అద్భుతాలు చేసేవారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథములో 3వ అధ్యాయము 30వ వచనములో కనుక ఈ యొక్క సంగమారు చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్రట ఏం చేస్తుంది? 600 మంది శత్రువులను ఏమా పడిపోయినట్లుగా చేసింది. ఇలాగన సంసోను చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమా ఖడ్గముందా? లేదు. కర్రుందా? లేదు. ఏముందట సంసోను చేతిలో? ఏమ్మా? ఆ సంసోను యొక్క చేతిలోనట గాడిద యొక్క దవడ ఎముకుందట. ఈ గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను ఏం చేస్తాడట? హతమార్చాడట. అలాగని మరి భయంకరమైనటువంటి కరువు వచ్చేటప్పుడు ఈ భయంకరమైనటువంటి కరువును తట్టుకోవటానికి దేవుని దాసుడైనటువంటి దైవత్సనుడైనటువంటి ఏలియా విధవరాలు యొక్క ఇంటికొచ్చి ఆ తొట్టులో ఉన్నటువంటి ఆ యొక్క పిండిను, బుడ్డిలో ఉన్న యొక్క నూనెని ఆశీర్వదించడాన్ని బట్టి ఆ కరువు కాలమంతా కూడా వారికి ఎటువంటి లోటు లేకుండా దేవుడు ఆశీర్వదించాడట. ఇలాగన మనం చూస్తూ ఉంటే అనేకములైన అద్భుతాలు మనం చూస్తూ ఉంటాము. అనగా డోర్కా చేతులు ఏముందట? సూది ఉంది. ఈ డోర్కా చేతిలో సూది ఉండటాన్ని బట్టి ఆమె అంగీలను కుట్టి ఎంతోమంది విధవరాండ్లను, అనాథులైనటువంటి వారిని, వృద్ధులైనటువంటి వారిని ఆమె పోషించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కనుక ఇలాగన దేవుని యొక్క చేతిలో వాడబడినటువంటి వారిని ఎందరో మనము చూస్తూ ఉంటాము. కనుక మరి నీవు దేవుని చేతిలో వాడబడిన వాడివై ఉన్నావా? దేవుని చేతిలో ఒక పనిముట్టు వలె నీవు వాడబడుతున్నావో లేదో మనకు మనమే పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాము, అనగా 2వ సూచక క్రియ ఏమిటంటే మోషే తన చేయును ఏం చేస్తాడట? తన యొక్క
రొమ్మ మీద ఉంచుకోగానే ఏమైపోయిందట? అది కుష్టిగలదైపోయిందట. మరలా దాన్ని తీసేటప్పుడు మరలా యథావిధిగా మార్పు వచ్చింది. అలాగని ఇక్కడ మనం గమనించినట్లయితే మూడవదిగా, అనగా ఏటి నీళ్ళు ఎండిన నేల మీద పారబోసేటప్పుడట ఆ నీళ్ళు రక్తముగా మార్చాడట దేవుడు. రక్తముగా మారిపోయాయి. ఎందుకంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. రక్తము ద్వారానే విమోచన, రక్తము ద్వారా విమోచనని మాటను మనం చూస్తున్నాం. క్రీస్తు కూడా రక్తమునకు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఒకటి, రక్తము ద్వారా పాపక్షమాపణ. రెండవది, రక్తము ద్వారా సమీపస్థులమై ఉంటాము. అనగా మూడవది, రక్తము ద్వారా పరిశుద్ధత కలిగి జీవిస్తాము. నాలుగవది, రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఐదవది, రక్తము ద్వారా పరలోకములోనికి మనము ప్రవేశించిన వారమై ఉంటాము. అందుకని ఈ రక్తము ద్వారాని మనకి విమోచన అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన రక్తము వలన మనకి విమోచనమును, అనగా కనుక మనకి క్రీస్తు రక్తము ద్వారా విమోచన లభించింది. ఈవేళ మనము పాపము నుండి విడుదల పొందిన వారమై ఉన్నాము. అందుకని ఈ కర్ర అనగా మోషే చేతిలో బలముగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు కర్రని పాముగా మార్చివేశాడు దేవుడు? పాముగా మార్చబడినటువంటి ఆ కర్ర ఆ యొక్క సర్పమును తోక పట్టుకోగానే మరలా కర్ర అయిపోయింది. అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ యాత్రలో అనేకములైన పాములను వారు చూచారట. వారి మార్గమంతా కూడా అరణ్య మార్గము. అందుకే అనేకులు పాము చేత వారు ఏమవుతున్నారట? కాటు వేయబడి చనిపోతుంటే దేవుడు అంటున్నాడు, ఒక ఇత్తడి సర్పమును నిలబెడితే ఆ సర్పమును చూచిన వారందరూ కూడా ఆ పాము కాటు నుండి వారు బ్రతికారట. అనగా విమోచన లభించింది. ఈవేళ మనము కూడా ఈ 4వ దినములో ఉన్న మనము మోషే చేతి కర్ర ద్వారా అనేకములైన అద్భుతాలు చేసినట్లుగా మనము కూడా దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడుతూ దేవుని చేత మనము కూడా మోషే వలె, అనగా మనము కూడా దేవునికి లోబడి దేవుని మాటకి విధేయులమై ఉంటే మనము కూడా అలాగన వాడబడి అద్భుతాలు చేస్తామట్టి ధన్యత దీవెన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమీన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, వినిన వాక్యమును బిడ్డల తమ అంతరంగంలో పదులము చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత బిడ్డలకిమ్మని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమీన్. మరణాత.